మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. తరపున మా జెమినీ టీవీ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కంపంటేస్తావు. రే నువ్వు మనిషివా మనిషి రూపంలో ఉన్న మృగానివా? రే ఎదవ డైలాగ్ లోపల రారా. అంతేలారా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను. సో కుదరలేదు. రే టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచిని కొడతాను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే నేను నీ ఫ్రెండ్ అనరా కదా. రే సునీల్, మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళామనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికా నీ దగ్గరికా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి వచ్చి సునీల్ నేను ఈ లవ్ చేస్తున్నాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తావు అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్ ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. హలో, జూలియన్ లోపలికి పంపించు. ఎరా మీ ఆఫీసులో కుక్కను కూడా పెంచుతున్నారా? రే జూలీ అంటే అమ్మాయిరా. అమ్మాయా? నీ కింద పని చేస్తుందా? కలిసి పని చేస్తుంది. బాగుంటరా? లా ఉంటది. అదిగో. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. Further to our letter dated 20th instant and the various discussions we had on the above subject matter, we contemplate to organize a dealers meet very soon. That's it. Hey, ఏమైందిరా అలా అయిపోతున్నావు? నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా. ఏమైందిరా? ఎంత గిల్లుకున్నా తొడమే స్పర్శ తెలియట్లేదురా. పెరాలసిస్ ఏమో. మీరేం కంగారు పడకండి, నా అనాలిసిస్ ప్రకారం అది పెరాలసిస్ కాదు. మీకెళ్ళ తెలుసు, మీరు స్టెనోకం డాక్టరా? మీరు గిల్లుతోంది నా తోడని కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంక సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు? రే పార్టీ ఇస్తున్నావా? చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటాను, పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి. జనాలకి ఎంత సాడజం రా. ఒకడు పెళ్లి చేసుకుంటుంటే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు. పోనీ నువ్వు కూడా చేసుకుని చూడరా. నేనా పెళ్ళ? నో వే. ఈ ఆడవాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు, అలాగే ఎలాంటి ఎదవనైనా మగోడు చేసేయగలరు కూడా. అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేయవచ్చు కదరా. నువ్వు పక్కనే ఉన్నావా? చూసుకోలేదు, సారీ. హలో, ఇటు బాబు వెళ్ళాల్సింది. అది అవుట్ హౌస్ కదరా. ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్. ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా. రేయ్ నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా, కానీ తప్పదురా, ఏం చేస్తాం. సర్లే నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటానులే. అవసరం లేదులే, నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ విల్లాలోనే ఉండు. విల్లాలో ఉంటే ఓనర్ ఫీల్ అవుతాడు. ఆడేవాడు? విల్లా ఓనర్. విల్లా ఓనర్ ఎవడరా? మన కారు ఓనర్. కారు నీది కాదా? విల్లా ఓనర్దే. అంటే విల్లా కారు రెండు నీవి కాదా? రెండు ఓనర్ అయ్యారా. మరి నువ్వు డ్రైవర్. ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావనుకో నీ పరివే పోద్ది. హోరి అదవా. మరి ఇందాక ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా. అన్ని నాయే అనలేదురా, అంతా మాయే అన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా. సునీల్ బాస్ కాలింగ్. ఓ ఎస్ కమింగ్. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు. నువ్వు షాక్ నుంచి బయటకు వచ్చేలోగా నేను వచ్చి కలుస్తాను. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే నేను రెడీ. ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? ఏ మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ ఇరిగిపోతాయి. డ్రెస్ మార్చుగా. ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి?
అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దామని. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రై డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు తెలుసు, మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. చాలే, పద పద. హాయ్ గర్ల్స్. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబా, ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? రేయ్ సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి. యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి, వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే నీకు విషయం తెలుసా? నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాటిలో రొప్పం తీసుకుని సైడ్ చెక్ చేసుకో. ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. అవునా? రేయ్, నువ్వు ఇక డెకాట్లో తయారక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవునరా రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు? Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఒరే ఇంకోటి ఆర్డర్ దగ్గర తీసుకెళ్ళరా. ఈ సైడ్ కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదులేరా. అవునరా, ఈ సైడ్ గ్యారంటీ చంపేస్తాడరా. తీసుకెళ్తున్నాడా? మై కమన్. కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్ ఆ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? Tea, sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా. Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Good morning, sir. Very good morning. I'm coming from Thana Tandana. తానా తందానా? Yes, sir. జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. ఓహో, నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకురండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది.
బై ద వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను, ఇంట్రెస్ట్ లేక? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. See you. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరాయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పోతూ పోతూ అడ్రస్ కూడా చెల్లింది. అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంటరా ఇంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. ఒరే నేను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగరా. ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఏంటంటావు? ఏముందిరా, కంట్రీ మారాం కదా, ఫుడ్ లో ఏమైనా తేడా వచ్చి ఉంటది. మరి నాలో మార్పు రాలేదంట్రా? రే, చెత్తపుట్ట ఎక్కడున్నా చెత్తపుట్టే కదరా. ఈ ఎగ్జాంపుల్సే వద్దు. నువ్వు ప్రియని ప్రేమిస్తున్నావు కదా. రే, ఒక అమ్మాయి మంచి చెడు గురించి ఆలోచిస్తే అమ్మాయిని ప్రేమించినట్టేనారా? ఒరే నువ్వు మాటలతో మనుషులను మోసం చేయగానే నీ మనసును మోసం చేసుకోకు. అయినా నీకు తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు బావ బామ్మది అన్ని నేనే కదరా. శత్రువు కూడా నువ్వే. ఏ గటింగ్లే వద్దని చెప్తున్నాను. అయినా ప్రేమించడం ఎవడో ప్రేమించానని డైరెక్ట్ గా చెప్పుకోలే. అంటే వన్స్ అప్ అంటే మనం కూడా ఒక అమ్మాయిని ప్రేమించాం. చుట్టూ ఎంతమంది నిలబడని నేను నిజం చెప్పలేదురా. ఎందుకు చెప్పలేదు? చెప్తే మూసేస్తారని. ఏ వాళ్ళు బాబు డిఎస్పీ, చుట్టూ నిలబడింది పోలీసులు. సరే ఇప్పటికే నిజం చెప్పరా, ప్రియ అంటే నీకు ఇష్టం కదా? రే, నాకు నువ్వంటే కూడా ఇష్టమేరా. రే సునీలు, ఎందుకు అనవసరంగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకుంటావు? రే అసలు ప్రేమ అంటే ఏమనుకుంటున్నావురా? ఏంట్రా నువ్వు? రే ప్రేమ నిప్పు లాంటిదిరా, నువ్వు దాయాలన్నా దాగదు. సార్ బిల్. పర్వాలేదు ఉంచుకో. సార్ క్యాష్. అవసరం లేదు, అది నువ్వు ఉంచుకో. హలో హలో హలో. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్ సేమ్ జిమ్, ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. ఈజీ. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియాలీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? అది చికెన్ మటన్ ఉలవలో శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. Sure. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. Brahmaji, follow me. మావా
మామయ్య ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? అచ్చి బాబోయ్, ఈ డ్రెస్ లో అచ్చం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. Oh. ఓ, సింతేనా? ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు. కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికి. వెయిట్ ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. ఓఫ్. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా. చెప్పుకోవటం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే. యా యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు. డూ ఇట్. అటు తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? అచ్చి బాబోయ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే సూపర్. నెక్స్ట్ ఐటమ్. నాట్ నౌ. రేపు చేసుకుందాం. as you like. బాయ్. Bye. Bye. పద. Take care. Sweet dreams. Bye bye. ఎవరండి మీరు? నేను ఎవరా? నువ్వు తెలుగులో ఉన్నావు. అందుకేగా తెలుగులో మాట్లాడింది. ఒక తెలుగుడు వేయండి, ఇంకో తెలుగుని గుర్తుపట్టలేదంటే ఇంక నువ్వేం బాగుపడతావు? మర్యాదగా మాట్లాడండి. నేను మర్యాదగా మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటది. ఇదే బెటర్. ఆడున్నాడా? వాడేవుడు? మీ జిఎం గాడు. శేఖర్ గారా? ఆడే. నేను వచ్చానని చెప్పు. అసలు మీరెవరండి? వాడు వచ్చి చెప్తాడు. మీరెవరో నాకు చెబితే నేను వెళ్ళి ఆయనకి చెబుతాను. నువ్వు వెళ్ళి ఆడితో చెప్తానే కదా ఆడికి నేను ఎవరో తెలుస్తుంది. మీరెవరో తెలిస్తే కదా ఆయన వచ్చేది. వచ్చిందా ఆడే తెలుసుకుంటాడు. తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా. మరి వస్తే కానీ తెలియదు కదా. రావాలంటే నేను చెప్పాలి కదా సార్. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఆడితో నేను వచ్చానని చెప్పు. మహాప్రభు, మీరెవరో తెలుసుకునే లోపల నేనెవరో మర్చిపోతున్నాను. ఆడొస్తే మొత్తం గుర్తొచ్చేద్ది. రేయ్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? డ్యూటీ తీపేవా? లేదు, ఆఫీస్ అయిపోయింది. ఈడెవడరా ఇందాక నుంచి నన్ను తెక్క అనిపించేస్తున్నాడు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఎవరు సార్ ఈయన? ఈ డ్రైవర్. డ్రైవరా? అదే అదే, నేను ఏ టైంలో ఎటు వెళ్ళాలో డ్రైవ్ చేసే డ్రైవర్, డైరెక్టర్ అన్ని ఎక్సెట్రా యూనో. అసలు హూ ఇస్ దిస్? ఈయన బుచ్చిబాబు అని ఈ ఆఫీస్ మూల స్తంభం. మూల స్తంభం? కనీసం మెయిన్ స్తంభాలన్నా బాగుంటాయా? బుచ్చిబాబు మా Yes, కొంచెం sir. జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడు వస్తాను. టేక్ యూర్ ఓన్ టైం. దా బుచ్చి బాబు, నేను అక్కడ కూర్చుంటాను, జాగ్రత్తగా చూసుకుంది కదా. కూర్చో. మూల స్తంభం అంటున్నారు అంటే మీరు ఇక్కడ చేసే పని ఏంటి? ఏం లేదా, మూల కూర్చోవడమే. ఏం తీసుకుంటారు సార్? కాఫీ, టీ, హార్లిక్స్? అబ్బాయి వద్దండి. అలా అనకండి సార్, మొదటిసారి ఆఫీస్కి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి నా కోసం. తప్పదంటారా? తప్పదు సార్. అయితే ఓ బీర్ అట్రా. ఏం లేదా? ఇది బారు కాదు సార్. మరి కాఫీ టీ అన్నారంటే ఇది హోటలా? ఉండండి, ఆడ వచ్చిందో ఈ విషయం చెప్తాను, మీ గుండె పక్కన. హాయ్. హాయ్. రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాణ్ణి, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ, ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా?
అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. ఆ, మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అనమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తా వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా హజ్జి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. థర్మామీటర్ యువతలు దారిలాగా ఆగింది కానీ అయినా నీ జ్వరం లెక్క అతనికి థర్మామీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాదు, నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు, బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే, నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనక్కట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ, కాఫీ, బ్రెడ్, అప్పుడప్పుడు జ్యూస్ అని. ఓ నో 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 నో, హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా.